వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరినట్లుగా కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ మేము 1.5 year ముందు నుంచే పక్కన పెట్టేస్తున్నాం. మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ గురించి లోకేష్ బుచ్చిరెడ్డిపాళెంకి వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ క్వశ్చన్కి ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని చేర్చుకొని ఉంటే బాగుండేది. బుచ్చిరెడ్డిపాళెం నడిబొడ్డులో ఏం మాట్లాడింది పత్రికా విలేకరులకు తెలుసు, నగర పంచాయతీ వాసులకు తెలుసు, మండల నాయకులకు తెలుసు, జిల్లా అంతా కూడా చూసింది. ఆ రోజు ఎవరి గురించి లోకేష్ మాట్లాడినాడో దానికి సమాధానం చెప్పి వివరణ తీసుకొని చేర్చుకొని ఉంటే బాగుండేది. మీకు అందరూ కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎవరు పేర్లు ఎత్తడం పత్రికా విలేకరులు కూడా పేర్లు పెట్టి రాస్తే మాత్రం నేను ఒప్పుకోను. అది క్లారిఫై చేసుకొని అక్కడ ఎవరు డబ్బు తిన్నారో కనుక్కొని పార్టీలో చేర్చుకొని ఉంటే బాగుండేది. స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడే వచ్చి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నడిబొడ్డులో మాట్లాడినాడు. మరి ఈరోజు ఎవరికి సమాధానం చెప్తారు? బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో బుచ్చి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ ఆత్మగౌరవం అని నేను అడుగుతున్నా. ఏం చేయగలిగారు మీరు? ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు వ్యక్తిని ఈరోజు మీరు కండువా వేసి విజయవాడలో పార్టీలో చేర్చుకున్నారు. మరి లోకేష్ బాబు చేసిన ఆరోపణలకు జవాబు ఎవరు చెప్తారు? బుచ్చిరెడ్డిపాళెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో? అంత పెద్ద అవినీతి పరుడని నగర పంచాయతీలో బహిరంగంగా మాట్లాడాడు లోకేష్. అటువంటి వ్యక్తికి మీరు కండువా వేశారు. మేమైతే 1.5 year నుంచి పక్కన పెట్టేస్తున్నాం. చేరిన వాళ్ళందరినీ పక్కన పెట్టున్నాం. ఇందుకూరుపేట మండలం కానీ బుచ్చి మండలం కానీ మా పార్టీకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పసుపు పత్రికలు మా పార్టీకి రాజీనామా చేసి చేరినట్టుగా రాశారు. ఈరోజు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. మేమే దూరంగా పెట్టాం. మా మీటింగ్స్కి కానీ మా ప్రోగ్రామ్స్కి కానీ వేటికి కూడా వాళ్ళని 1.5 year నుంచి పిలవడంలో మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు.